ఒక తోటలో తెల్లగా వికసించిన ఒక పెద్ద మల్లెపువ్వు ఉండేది. ఉదయం సూర్యకాంతి పడగానే మల్లెపువ్వు రెక్కలు విరిసేది. సువాసనతో మొత్తం తోటని పరిమళింపజేసేది. ఆ తోట చుట్టూ ప్రతిరోజు ఒక చిన్న పక్షి ఎగురుతూ తిరుగుతూ ఉండేది. మల్లెపువ్వును చూసి ఆగి ఒకసారి మృదువుగా ఒక పాట పాడింది. మల్లె మొదట్లో సిగ్గుతో వాలిపోయేది. కానీ రోజులు గడిచే కొద్దీ పక్షి గీతం ఆమె మనసులో ప్రేమ చిగురులు చిగురింపజేసింది. ఒకరోజు పక్షి మల్లె దగ్గరికి వచ్చి ఇలా అడిగింది. మల్లె పువ్వా, నీ సువాసన నన్ను మంత్రముగ్ధుని చేస్తుంది. నువ్వంటే నాకిష్టం అంటుంది. మల్లె పువ్వు ఒక చిన్న నవ్వు నవ్వి, పక్షి, నువ్వు స్వేచ్ఛగా ఎగురుతావు, నేను నేలకే కట్టుబడి ఉంటాను, మనం ఎలా కలుసుకోగలము అని అడుగుతుంది. దానికి పక్షి, ప్రేమకి ఆకాశం, నేల, గాలి అనే సరిహద్దులు ఉండవు. నేను ప్రతిరోజు ఉదయం నీ దగ్గరికి వస్తాను. నీ నవ్వు, నీ పరిమళం నా ప్రాణానికి ఊపిరి అవుతాయి అంటుంది. ఆ మాటలకి మల్లె కళ్ళలో నుండి కన్నీళ్లు కారుతాయి. ప్రతి ఉదయం పక్షి వచ్చి మల్లె దగ్గర పాట పాడేది. మల్లె పువ్వేమో సువాసనలు వెదజల్లేది. ఆ సువాసనతో ఆ గీతం నిండిపోయేది. ఒకరోజు భారీ వర్షం పడింది. పక్షి ఎగరలేక తడిసి నేల మీద పడిపోయింది. మల్లె తన రెక్కలతో వర్షాన్ని ఆపలేకపోయింది. కానీ తన లోపల పక్షిని నిలుపుకొని చాలా బాధపడింది. వర్షం ఆగిన తర్వాత పక్షి బలహీనంగా వచ్చి మల్లె దగ్గర కూర్చుంది. నేను నీ గీతం వినకపోతే బ్రతకలేను అంటుంది మల్లె. పక్షి మధురంగా తన చివరి గీతాన్ని పాడింది. ఆ పాట ముగిసేలోపే పక్షి మల్లెపువ్వు పైన ప్రశాంతంగా కళ్ళు మూసింది. అది చూసి మల్లెపువ్వు కళ్ళలో నుండి కన్నీళ్లు కారాయి. ఆ కన్నీటి చుక్కలు పక్షి రెక్కల మీద జారాయి. తర్వాత రోజు ఆ మల్లెపువ్వు కూడా వాడిపోయింది. కానీ తోట మొత్తం మల్లె సువాసనతో, ఆ పక్షి గీతంతో మారుమోగింది. ఈ కథ ద్వారా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ కథలో పక్షి అంటే స్వేచ్ఛ, మల్లెపువ్వు అంటే స్థిరత్వం, అందం, ప్రేమ అంటే ఇద్దరు మనసులు కలవడం, శరీరాలతో కాకుండా భావాలతో బంధం ఏర్పడడం. వారిద్దరూ చివరికి కలవలేకపోయినా వారి ప్రేమ మాత్రం పరిమళం, గీతంలా ఎప్పటికీ మిగిలిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.